ఒక ఎలిఫెంట్ ఇప్పుడు ఆ ఎలిఫెంట్ కి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరంట. సరే అని నడుచుకుంటా వెళ్ళిందంట. జిరాఫీ కనపడిందంట. జిరాఫీని అడుగుతుందంట, జిరాఫీ నాకు ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగిద్దంట. అయితే నువ్వు నాలాగా లాంగ్ హైట్ గా లేవు, నువ్వు నాలాగా కప్ప నెక్స్ట్ వస్తుంది. ఇదిగో నువ్వు నాకు హైట్ గా లేవు, నాకన్నా చిన్నగా ఉన్నావు, నువ్వు నా ఫ్రెండ్ గా వద్దు అనిందంట జిరాఫీ. నువ్వు నా ఫ్రెండ్ గా వద్దు వెళ్ళిపో అనిందంట. అప్పుడు మళ్ళీ ఎలిఫెంట్ ఏమో నడుచుకుంటా వచ్చిందంట. దానిలో క్యామెల్ కనపడిందంట. క్యామెల్ నా ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగిద్దంట. అంటే క్యామెల్ అంటుంది, నువ్వు నాలాగా ఏం చేయలేవు, నేను నీతో ఫ్రెండ్ గా ఉండ. ఎందుకు పడేసావు? చపాతి పిండి ఎందుకు నాన్న నీకు? ఏం మాట్లాడుకుంటావు? పుసి కట్ చేస్తావా చపాతి పిండితో? ఇంకేం చేస్తావు? ఓన్లీ పుసి కట్టే చేస్తావా? నాకు చూపిస్తావా చేసి? సరే పిండి ఎలా కలుపుదామా చూద్దామా? చూసారు కదండి, మా ఇక్షిత్కి స్టోరీస్ వద్దంట, చపాతీ పిండి కావాలంట. వాడి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అమ్మ చపాతీ పిండి కావాలి, క్లే కావాలి అని అడుగుతూ ఉంటాడు. క్లే అయితే బయట కొని తీసుకురావచ్చండి, కాకపోతే నేను ఆర్టిఫిషియల్ క్లేస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి, అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. సో వాటి వల్ల స్కిన్కి కొంచెం హార్మ్ఫుల్ అండి. చిన్నపిల్లలు కదండి, తెలుసో తెలియకో వాళ్ళు కళ్ళల్లోనో నోట్లోనో ఫింగర్స్ వేసుకునే అలవాటు ఉంటుంది కదా, అట్లా వేసుకోవటం వల్ల వాళ్ళకి హార్మ్ఫుల్ అనిపించి నేను వాటిని అసలు ఎంకరేజ్ చేయను. అందుకోసం ప్రత్యేకంగా ఇంట్లోనే హోమ్ మేడ్ క్లేని ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడు కూడా మీకు హోమ్ మేడ్ క్లేని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలానే ఆల్ అని క్లిక్ చేయండి, మన ఫర్దర్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హోమ్ మేడ్ క్లేకి మనకి కావాల్సిన పదార్థాలు 1 కప్ మైదా కానీ లేకపోతే గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు. అలానే సాల్ట్ అండ్ కలర్స్ కోసం నేను పసుపు, కుంకుమ అలానే సింధూరం యూస్ చేస్తున్నానండి. అండ్ లైట్గా ఆయిల్ అండ్ మిక్సింగ్కి సరిపడా నీళ్ళు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం మిక్స్ చేస్తాం కదండి, ఆ డో కొంచెం మాయిశ్చర్గా ఉండటానికి సాల్ట్ని యాడ్ చేస్తాము. అలానే కలర్ కోసం కొంచెం సింధూరంని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ సింధూరంని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ అంతా వాటిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకుంటే పల్చగా అయిపోతుందండి. సో కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. తయారైన తర్వాత ఇస్తానన్నా. సో ఇలాగా బాగా మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా డోని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎలాగ చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో అంతేనండి, సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ డోని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో ఈ డోని అంత సాఫ్ట్గా ఉంటుందండి. సో బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల పిల్లలు చేసిన బొమ్మలు అనేవి ఈజీగా ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి డోని. చూడండి, ఇలాగ ఫింగర్తో ప్రెస్ చేస్తే మనకి ఫింగర్కి ఏమీ అతుక్కోకూడదు, అప్పుడే బాగా మిక్స్ అయినట్టు. ఒకవేళ స్టిక్కీగా ఉంటే మనం సేమ్ చపాతీ పిండికి ఎలాగ మళ్ళీ ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోండి, సరిపోతుంది. అందులోకి 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటే చాలండి, కొంచెం షైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది.
మీరు కానీ ఎక్కువ ఆయిల్ కనుక వేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఫ్లోర్ మీద పెట్టి మౌల్డ్ చేస్తూ ఉంటారు కదండి. సో అప్పుడు ఫ్లోర్కి అంతా మరకలు అవుతూ ఉంటాయి. సో అందుకని ఒక 1 డ్రాప్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. అండ్ అలానే డో అనేది డ్రై అయిపోయిందనుకో అప్పుడు కూడా 1 or 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా మళ్ళీ మిక్స్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. చూడండి క్లే ఇలాగా ప్రిపేర్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. మనం ఇలా ప్రెస్ చేస్తే మన చేతి కలర్ అంటుకోకూడదు, అంత బాగా మిక్స్ అవ్వాలి. సో ఇలాగ నేను పసుపు కుంకుమతో కూడా ప్రిపేర్ చేశానండి. ఇలాగ మీ ఇంట్లో అవైలబిలిటీతో ఉండే ఏ కలర్స్తో అయినా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. కొంచెం ఎన్ని కలర్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. అలానే ఈజీగా వాళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్ అవన్నీ ఈజీగా తెలుస్తాయండి. ఇలా చేసి ఇవ్వటం వల్ల పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది, అలానే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో మీరు కూడా ఇలాగ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే అవి డ్రై అయిపోకుండా బాగుంటాయండి. చూసారు కదండి, హోమ్ మేడ్ క్లేని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో అవైలబిలిటీతో ఉండే పసుపు కుంకుమ సింధూరంతో చేశానండి. ఇలాగా హోమ్ మేడ్ క్లేని చేసి ఇవ్వటం వల్ల మన పిల్లల్లో క్రియేటివిటీ థాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. ముఖ్యంగా మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి క్రియేటివిటీకి మనమే పొద్దున పెట్టినట్టు ఉంటుందండి. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ కదండి, పిల్లలకి స్కూల్స్ లేక ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్తో ఆడుకోక బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అలానే మనల్ని విసిగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఇలాగా హోమ్ మేడ్ క్లేని చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు రకరకాలుగా బొమ్మలు చేసుకుంటూ ఉంటారండి. ఇలాగా వాళ్ళకి డిఫరెంట్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఎంతసేపు చదివే కాదండి, ఇట్లాంటివి ఇస్తే వాళ్ళ మైండ్ అండ్ క్రియేటివిటీ థాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలాగా చేసి ఇవ్వడం మీ పిల్లలకి కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి కొత్త థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ క్రియేటివిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.